సార్ అప్డేట్ ఇది బస్సు జర్నీ కదా 45. అవునవును రోజు వచ్చిపోతున్నాడు. హాస్టల్లో ఉండాలి ఏడ్చినాడు. ఏం రారా నువ్వు హైదరాబాద్ బస్సులో వెళ్ళిపోతున్నావా? అదే కదా బాగానే ఉందా? పెన్షన్ వస్తుందా నీకు? కాళ్ళకి ఏమైనా ఖర్చు అయిందా మీరు డాక్టర్ చూపించుకున్నప్పుడు? ఇప్పుడు ఎప్పుడైనా 6 సంవత్సరాలు తల్లి కొన్ని డబ్బులు పడినాయా? కాగితం కొద్దిగా ఇచ్చినాడు నీకు. తల్లి డబ్బులు ఏమి ఇబ్బంది లేవా? అంతా ఓకే కదా? ఏ క్లాస్ కన్నా? బాగా చదువుకోండి. ఇది కూడా ఫ్రీ పెట్టినాం ఆడవాళ్ళకి, అది కూడా ఉపయోగించుకోండి బాగా. ఏమా మేడం ఒక్క నిమిషం. పడతాయి మళ్ళీ పడతాయి. ప్రస్తుతానికి డిగ్రీ అయిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి, ఇప్పుడు జాబ్ మీద పెడుతున్నాం కదా. దాదాపు 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించినాం మన ఆళ్ళగడ్డలోని. అట్లా డిగ్రీ చదువుకున్న పిల్లలు ఎందుకు పెన్షన్ తీసుకున్నట్టు ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు ఉద్యోగాలు పంపించండి, సరేనా? ప్రభుత్వం తరఫున జరిగిన పని, సరేనా? నా ముందుకు కదా మేడం ఇక్కడ బాగున్నారా? అన్ని పనులు జరుగుతున్నాయి, ఏ ఇబ్బంది లేదు. 4 గంటలు చేసినా కూడా ఇక్కడ అన్నీ పెట్టాం చూడండి. బాగున్నావా? పాప ఏ క్లాస్? బాగా చదువుతున్నావా? తల్లి కొన్నా డబ్బులు కొన్నాయా? బాగున్నారా? సమస్యలు ఉన్నాయి ఓకే కదా? ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారా? నేను చేసిన పనులను దీంట్లో పెట్టాము చూడండి. అది ఏమైందంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఈ మధ్య ఈ సమస్యలు ఎక్కువైనాయి. నేను చేపిస్తాను. మన సమస్యలు ఉన్నాయి. నేను చేసిన పనులు, ప్రభుత్వం చేసిన పనులన్నీ దీంట్లో ఉన్నాయి, అన్నీ చూడండి, సరేనా? ఏమో వస్తానమ్మా. చెప్పండి. దీంట్లో మనం చేసినవన్నీ ఉన్నాయి, చూసి అందరికీ చూసి చెప్పండి, సరేనా? అవునా? నెత్తిగా పెట్టుకుంటాం మేము.
మీకు స్థలం లేదా? కాదా టిక్కోలు ఇస్తే వెళ్తారా? అది డబ్బులు ఎన్నికి వచ్చినాయా? సంతోషం. ఇప్పుడు టిక్కోలు ఇస్తే తీసుకుని వెళ్తావా? వెళ్తానంటే పెట్టిస్తావా? టిట్కోల హౌసింగ్ పెట్టు. తర్వాత అన్న వాళ్ళు కూడా పేరు నెంబర్ నోట్ చేసుకో. నగర్ పంచాయతీ అంటే అన్న నెంబర్ నోట్ చేసుకో. ఏం చదువుతున్నావు? పనులన్నీ దీంట్లో పెట్టినాము, చూడండి, అందరికి చెప్పండి. నమస్కారాలు. ఈరోజు రెండో రోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలకు సంబంధించి డోర్ టు డోర్ ప్రోగ్రాం ఏదైతే చేస్తున్నామో రెండో రోజు ఆలగడ్డ టౌన్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసినవి కావచ్చు, చేయబోతున్నవి కావచ్చు, అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు మనము ఆలగడ్డ టౌన్కి మాత్రమే అంటే పట్టణానికి మాత్రమే దాదాపుగా 5 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేయడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఆలగడ్డ పట్టణంలో ఒక రోడ్ వేయాలంటే సంవత్సరాలు పట్టేవి, ఒక డ్రైన్ వేయాలంటే సంవత్సరాలు పట్టేవి, ఒక 100,000 సార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే గానీ పనులు అయ్యేవి కాదు. కానీ ఈరోజు సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో మేమే అడిగి వెళ్ళి తెలుసుకొని కల్లారా చూసి వెంటనే రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు ఇమ్మీడియట్ గా వేపించడానికి అన్ని విధాలుగా కూడా మేము మంత్రితో మాట్లాడి అదేవిధంగా లోకల్ ఫండ్స్, మంత్రి ఇచ్చే ఫండ్స్ అన్ని కూడా వాడుకొని ఈరోజు ఆలగడ్డని అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఎన్ని పనులు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు బురద జల్లడము చాలా కామన్ అయిపోయింది. మేము కూడా దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేసాం. ఎందుకంటే ఈరోజు మనం ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈరోజు ఆలగడ్డకి ఏమి అవసరము, ఎంత అవసరము, ఎక్కడెక్కడ అవసరం అనేది కూడా అవగాహన లేకుండా వైసీపీ నాయకులు ఈరోజు కేవలం టైంపాస్ల కోసము రాజకీయాలు చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు మా మీద ప్రశ్నించేది తక్కువ, బురద జల్లింది ఎక్కువ. నిజంగాంటే మీరు పని చేస్తున్నారు, మీరు ఇంకా ఈ పని చేస్తే బాగుంటుందని ఎవరైనా సలహా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఎంతసేపు కూడా ఎప్పుడెప్పుడు వీళ్ళని అడ్డుకోవాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళ గురించి అడ్డంగా మాట్లాడే మీడియాకి వీళ్ళ గురించి తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఆలగడ్డ లాంటి చోట పరిశ్రమలు రావాలంటే భయపడుతున్నారు మీ వల్ల. మీరు చేసే అవినీతి అక్రమాలు గతంలో మీరు ఏవైతే చేశారో అవి ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మీరు పెట్టుకున్న భయం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతో ఈ రోజు ఎవరు కూడా రావట్లేదు పరిశ్రమలు పెట్టాలంటే. ఎందుకంటే ఎక్కడ బురద జల్లుతారు, ఎక్కడ రేపు పొద్దున మేము వస్తే మేము రౌడీజం చేస్తాం, గుండాయిజం చేస్తాం భయపడిస్తున్నారు. కాబట్టి ఈరోజు రావాలంటే కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఈరోజు లోకేష్ అన్న గారు మళ్ళీ భరోసా ఇచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఈరోజు ఉద్యోగాలు క్రియేట్ చేసే ఘనత లోకేష్ అన్న గారిది. మనం భోగాపురం ఎయిర్పోర్ట్ చూసాం. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎంత విమర్శలు చేశారో, ఎన్ని తిక్కతిక్క మాటలు మాట్లాడినారు. కానీ ఈరోజు ఆ మాటలు అన్ని కూడా పక్కన పెట్టి ఛాలెంజ్ గా తీసుకొని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించబోతున్నాము. దానికి స్వయాన నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. మరి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం. మనం గూగుల్ అదేవిధంగా విశాఖపట్నంలో రావడం జరిగింది, రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమకు రావడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు కూడా దాని గురించి వైసీపీ నాయకులు మాట్లాడట్లేదు. ఏమంటే ఢిల్లీలో ఎక్కడో జరిగిన ప్రొటెస్ట్ వల్ల అక్కడ ఉన్న మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి, కాబట్టి ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలంట. జెన్జీ రావాలా అంటున్నారు. వస్తే పడేది ఫస్ట్ మీకే. జెన్జీ మాత్రము ఆంధ్ర రాష్ట్రంలో బయటికి వచ్చి కొట్లాడడం మొదలు పెడితే మాత్రము ఫస్ట్ ఎగిరిపోయేది మీరే. అది గుర్తుపెట్టుకుని మీరు వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సిలో జరిగిన పేపర్ లీక్ వల్ల, లేకపోతే జరిగిన అవినీతి వల్ల, అక్రమాల వల్ల, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారనే ఒక ఆరోపణలు చేసి లోకేష్ అన్న గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మీరు చెప్పే దాంట్లో ఒక్క మాటైనా వాస్తవం అయితే
ఈరోజు లోకేష్ అన్న గారు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఎక్కడ కూడా డిఎస్సి వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడట్లేదు. ఎంతసేపు ఉన్నా మీ కార్యకర్తలు మీరు రౌడీలుగా గూండాలుగా రౌడీ షెట్టర్లుగా ఉండేవాళ్ళే ముందుకు తీసుకొచ్చి పెట్టి మీరు మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు ఎవరు కూడా యువత కావచ్చు, జెన్జీ కావచ్చు, ఎవరు కూడా మీ వెంట లేరనే సంగతి మీరు గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు ప్రజలకి తెలిసేలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరం కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఈ విధంగా ప్యాంప్లెట్లు పార్టీ అంటే ప్రభుత్వం తరపు నుంచి చేసిన అభివృద్ధి కాకుండా ఆలగడ్డలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా సపరేట్ గా ప్యాంప్లెట్లు కొట్టి ఈ రోజు మేము ప్రజలకి తెలియజేస్తున్నాము. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఏదైనా సమస్యలు ఏదైనా మాకు కనిపించినవి కావచ్చు, లేకపోతే ప్రజలు మాకు చెప్పినవి కావచ్చు, వెంటనే అధికారులతో మాట్లాడి అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ మేము సమస్యలు తీరుస్తున్నాం. ఈ విధంగా ఎప్పుడైనా మీరు గతంలో చేయగలిగినారా? కేవలం ఎన్నికలు వస్తున్నాయంటే ఎన్నికలకు ముందు చేసిన హడావిడి తప్ప మీరు చేసింది ఏమీ చేయలేరు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమం 45 రోజులు జరిగే ఈ కార్యక్రమము చాలా చాలా సీరియస్ గా తీసుకొని ప్రజల్లోకి వెళ్లి వచ్చే స్థానిక ఎన్నికల్లో మనం వేసిన రోడ్ల మీద వైసీపీ నాయకులు తిరగాల, మనం వేసిన కాలువల దగ్గర వాళ్ళు ప్రచారాలు చేయాలా. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల నమ్మకం మళ్ళీ మనం గెలుచుకోవాలని చెప్పి కూడా సందర్భంగా కార్యకర్తలకు అందరూ కూడా ఒక పిలుపునిస్తున్నాము. వెళ్ళాల్సి ఉండేది, మరి వెళ్ళలేదు, దానికి మీ స్పందన? ఈరోజు రాష్ట్రంలో ఎంతో గొప్పగా మనం చేసుకుంటున్న భోగాపురము మరి ఏదైతే ఎయిర్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో, నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, ఇంకో 3 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్రంలో జరగబోతుంది. అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా, అది న్యూస్. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఈ తల్లికి వందనం పేరు మీద కొన్ని లక్షల మంది తల్లుల అకౌంట్ లో డబ్బులు వేసి రాష్ట్రం అంతా కూడా తల్లులు ఒక పండుగ వాతావరణము ఒకటి క్రియేట్ చేసి ఒక మంచి పాజిటివ్ మూడ్ లో మనం పోతుంటే అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటాను, గతంలో కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏదైనా జరిగినప్పుడు అధిష్టానం భూమా అఖిలప్రియ గారిని పిలుస్తుంది. ఈ రోజు చాలా పెద్ద క్లాస్ బీకపోతున్నారు, భూమా అఖిలప్రియ మీద సీరియస్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనం చాలా చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా నన్ను ప్రశ్న అడుగుతున్నారంటే ఈరోజు పిలిచారన్నారు, మరి నేను ఇక్కడే కూర్చున్నా కదా. నిజంగా అంటే ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు నన్ను ఏదో పిలిచి నా దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, ఏదో జరిగింది దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారని చెప్పి నాకేం జరిగిందో తెలియదు, దేని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ మీడియాకి నాకన్నా ముందే తెలిసిపోయింది. అంటే నాకన్నా ముందు పల్లా శ్రీనివాస్ గారు ఏమైనా మీడియా ఒకళ్ళు ఫోన్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఏం ఫోన్ చేసి వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఎవరైనా అడగలేదు. అడిగితే ఈ పాటికి అక్కడే కూర్చునేదాన్ని. ఏమంటే కేవలము బోండా ఉమా గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని పక్కన పెట్టుకొని నాది కూడా ఫోటో పక్కన పెట్టి ఆయనని నన్ను పిలుస్తా. ఆయన చేసిన దానికి నేను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా వైసీపీ నాయకులతో తిరిగినానా, ఏదైనా సభలో వాళ్ళతో పార్టిసిపేట్ చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీ గురించి నాకు మంత్రి పదవిలోనే ఎక్కడైనా మాట్లాడానా? సో ఆయన ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. ఏం జరిగిందో ఆయన ఎందుకు ఫీల్ అయినాడో ఏందని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. దానికి నాకేం సంబంధం ఉంటుంది? అంత సీరియస్ అంశం ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బోండా ఉమా గారు వెళ్తున్నప్పుడు అసలు ఏమీ జరగకుండా నన్ను ఎందుకు పిలుస్తారు? ఒకవేళ ఏదో అహోబిలం గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు మీడియా మిత్రులు కొంతమంది. అహోబిలంది జరిగి 20 రోజులు అవుతుంది. పిలిచాల్సిన అవసరం ఏంటంటే అప్పుడే నన్ను పిలిచేవాళ్ళు కదా, ఇప్పటి వరకు ఎందుకు ఆగేవాళ్ళు? అది కూడా ఈ రోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి కంపల్సరీ గ్రౌండ్ మీద ఉండి తిరగాలని చెప్పి పార్టీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. చెప్పిన తర్వాత అది కూడా మొదలైన తర్వాత 2వ రోజుకి నన్ను ఎందుకు రమ్మంటారు? అదేదో ముందే రమ్మని చెప్పేవాళ్ళు కదా. పోనీ ఇప్పటికి నిన్న ఈ రోజు ఏదైనా జరిగింటే నన్ను రమ్మని ఒక అర్థం ఉండేది. ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగింది, ఇంత ప్రిస్టేజ్ గా మనం చేస్తున్న ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని ఎందుకు పిలుస్తారు? అది కూడా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలా. కేవలం అంటే నేను మీడియా మిత్రులను కూడా ఏంటంటే అంటే కొన్ని ఛానల్స్ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలా, లేకపోతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి కొంతమందిని టార్గెట్ చేసి రాస్తుంటారు. కానీ ఒకటో రెండో ఛానల్స్ చూసి మిగతా ఛానల్స్ కూడా అదే నిజంగా నిజమేమో అని చెప్పి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. నిజంగా అంటే పల్లా శ్రీనివాసులు గారు నన్ను పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగడానికి ఇక్కడ ఏం జరగలేదు. సో జరిగిన ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడానికి ఎటువంటి 1 మినిట్ కూడా ఆలోచించడానికి ఎటువంటి ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే పార్టీ అందరికీ సమానమే.
పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేసినా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని పార్టీ పిలిపించినా కూడా డెఫినెట్ గా అందరు వెళ్లాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. దాంట్లో నేను కూడా తప్పకుండా ఉంటాను. కానీ పల్లా శ్రీనివాస్ గారితో ఎప్పుడో నేను మాట్లాడింది వేరే ఇష్యూ గురించి. అది నేను ఆలోచిస్తున్నాను, దాన్ని పట్టుకొని ఏమన్నా మీడియా మిత్రులు మాట్లాడుతున్నారా అని చెప్పి. ఎందుకంటే అది కూడా జరిగి చాలా వారం 10 రోజులు అయింది. సో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ లేదు. జరిగినా మీ మీడియా మిత్రులకు అందరికి తెలిసే ఉంటుంది. సో నిన్నటి నుంచి జరిగే ఈ ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని చెప్పేంత సీరియస్ ఇష్యూ ఇక్కడ ఆలగడ్డలో ఏమీ జరగలేదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే మీడియాలో నన్ను రమ్మంటున్నారని చెప్పి ఏదైతే వస్తున్నాయో వార్తలు అవి కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా మీ అందరికి చెప్పే పోతాను. అసలు లీకేజ్ జరిగిందని ఎందుకు అనుకోవాలా? వాళ్ళే కొంతమంది ఊహించుకొని రాసిండొచ్చు. ఉమాకిల ప్రియ ఈరోజు ఇప్పుడు మన జిల్లాలోనే ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ స్పందిస్తున్నాము, మాట్లాడుతున్నాం. దాని గురించి వైసీపీ నాయకులతో పోటాపోటీ ఇవని చెప్పి ఇది చేస్తున్నాము. సో డెఫినెట్ గా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మా పేరు ఫస్ట్ ఉంటది. ఆ పేరు ఫస్ట్ ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి మా పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన దాంట్లో సాక్షి కావచ్చు, లేకపోతే గంగుల బ్రిజేందర్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇంకా వాళ్ళ తరపు నుంచి ఏమి సరిగ్గా క్లారిటీ రాలేదు. మరి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయినారు. సో అది తిరిగి మా మీద బురద జల్లడానికి జరిగిన ఒక కార్యక్రమం అని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. సో డెఫినెట్ గా నిజంగా మీడియా మిత్రులు కొన్ని ఛానల్స్ రాశాయి, అహోబిలం జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని రమ్మంటున్నారు అని చెప్పి. నిజంగా అహోబిలంలో జరిగిన విషయం గురించి అంత శ్రద్ధ మీడియా మిత్రులు కొన్ని ఛానల్స్ ఉంటే, జస్ట్ 2 లేదా 3 రోజుల క్రితము ఒక మైనర్ బాలిక మీద అహోబిలం టెంపుల్లో ఒక అరాచకం చేశారని చెప్పి ఒక వార్త వచ్చింది. దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా? దాని గురించి ఎవరైనా స్టడీ చేసినాడా? ఏమీ లేదు. ఏమంటే మా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు కూర్చొని ఒకటే టెంపుల్లో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న బాలిక వాళ్ళ మనవరాలని ఏదో రూమ్ లో లాక్ చేసుకుని ఒక అతను ఏదో ఇది చేశాడు, మొలెస్ట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళే కూర్చొని కాంప్రమైజ్ చేసుకున్నారు. అది బయటికి రాకుండా చేసినారు. సో మా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నేను కూడా దాని గురించి మాట్లాడలేకపోతున్నా. కానీ ఒకటే నేను చెప్తున్నా, ఇట్లా ఎవరైనా చిన్న పిల్లలు కావచ్చు, మహిళల పైన కావచ్చు, ఏదైనా ఈ విధంగా చేశారని నెక్స్ట్ నాకు తెలిస్తే మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో నేను ఊరుకోను. మీరు కాంప్రమైజ్, మీ డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకున్నా కూడా నేను తప్పకుండా మిమ్మల్ని పట్టుకొని వస్తానని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను. నేను ఎస్పీ గారితో మాట్లాడతాను, ఇది పార్టీ దృష్టికి తీసుకుపోతాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. ఈ వెధవని ఇప్పుడు వదిలేసినారు, వాళ్ళు కాంప్రమైజ్ చేసి వదిలేశారు. రేపు పొద్దున వాడు అదే పని ఇంకొకసారి చేయడం ఏంటి గ్యారంటీ? అప్పుడు పోలీసులు మేల్కుంటారంటనా? సో దయచేసి ఇవన్నీ కూడా సీరియస్ గా తీసుకోవాలా. నిజంగా అహోబిలంలో ఏం జరుగుతుంది అని మీరు దృష్టి పెట్టాలనుకుంటే మాత్రం ఇటువంటి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఉమా అఖిల ప్రియ మాత్రమే కాదు, ఇక్కడ చాలా జరుగుతున్నాయి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కొన్ని ఛానల్స్ కి మేము తెలియజేసుకుంటున్నాం. చెప్పండి మరి, ఒత్తిడి పెట్టండి మీడియా మిత్రులు.